మైక్ టైసన్ యుద్ధరంగం మీద పిడికిలితో చరిత్ర రాసిన బాక్సింగ్ వీరుడు. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనమందరం జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటాము, కానీ కొన్ని కథలు మనల్ని నెచ్చలనిస్తాయి. అద్భుతమైన ప్రతిభతో అనుకున్న దారులు వదిలిపెట్టక తన లక్ష్యం వైపు దూసుకుపోయిన వ్యక్తి పేరు మైక్ టైసన్. మైక్ టైసన్ పేరు వినగానే మనకు వచ్చే మాట ఏమిటి? గెలుపు, ఘర్షణ మరియు గౌరవం. కానీ ఈ గెలుపు వెనుక ఉన్న కష్టం తెలుసా? ఓ పేద బాలుడి కథ. చిన్న వయసులోనే ప్రారంభమైన జీవిత పోరాటం, దానిని గెలిచి ప్రపంచాన్ని మెచ్చించిన ఓ అద్భుత యోధుడు. ఆయన జీవితమంతా ఓ పుస్తకంలా ఉంటుంది. మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఆసక్తి నింపే జీవితం అది. మనకు తెలియని కోణాలు, ఆయన జీవితంలోని ఒడిదుడుకులు, విజయాల వెనుక ఉన్న కథలు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఆయన బాక్సింగ్ రింగ్ లో చూపించిన పంచులే కాదు, జీవితంలో ఎదుర్కొన్న అడ్డంకులపై కూడా పంచులా దూసుకెళ్లాడు టైసన్. బ్రూక్లిన్ వీధుల్లో నుంచి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కు చేరడం ఓ సాధారణ మనిషి ఎలా అసాధారణతకు ఉదాహరణగా మారాడు. ఈ కథ మీకు ఒక ఆలోచనను, నమ్మకాన్ని, ప్రేరణను ఇస్తుంది. టైసన్ జీవితంలో ఏ మూలనైనా ఒక గుణపాఠం దాగి ఉంటుంది. ఈ ప్రయాణం ఒక యోధుడి విజయగాథ మాత్రమే కాదు, అది ప్రతి మనిషికి మేల్కొలుపు ఇచ్చే శక్తివంతమైన కథనం. మైక్ టైసన్ పిడికిళ్లతో చరిత్ర రాసిన బాక్సింగ్ వీరుడు. పసిప్రాయం నుండి ప్రపంచ స్థాయిలో ఆదరణ పొందడం వరకు అతను అద్భుత గాథ. 1966 జూన్ 30వ తేదీ బ్రూక్లిన్ వీధుల్లో న్యూయార్క్ నగరం తండ్రి పర్సెల్ టైసన్ కుటుంబాన్ని విడిచిపెట్టినప్పుడు చిన్న మైకేల్ గెరార్డ్ టైసన్ గుండెల నిండా భారం, నిస్సహాయ స్థితిలో కుటుంబ పరిస్థితుల ప్రభావం వల్ల ఇతరులతో పోలిస్తే టైసన్ విభిన్నంగా ఉండేవాడు. ఒకప్పుడు చిన్న టైసన్ బతికేందుకు చిన్న దొంగతనాలు చేశాడు. ఒక రోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది. చిన్న పిల్లలపై తనను వేధించిన వారితో గొడవ పడిన టైసన్ జువెనైల్ హోంలోకి వెళ్లడం జరిగింది. అక్కడే మొదలైంది జీవితానికి కొత్త అర్థం. జీవితంలో మొదటి మలుపు. కస్టీ అమాటోతో పరిచయం. టైసన్ తన జీవితంలో క్రమశిక్షణ మొదటిసారిగా కస్టీ అమాటో అనే బాక్సింగ్ కోచ్ నుండి నేర్చుకున్నాడు. ఒకరోజు కస్టీ అమాటో తొలిసారి టైసన్ బాక్సింగ్ రింగ్ లో చూసి అబ్బురుపడ్డాడు. ఈ బాలుడి పంచ్లో నిప్పుల్ని చూస్తున్నాను అంటూ అతని భవిష్యత్తు తరువాత అంచనా వేశాడు. అది టైసన్ జీవితంలో మొదటి గొప్ప మార్పు. శిక్షణ ప్రారంభం. సముద్రం నిశ్చలమైనట్లే ప్రతి ఉదయం టైసన్ శిక్షణ ప్రారంభించేవాడు. అర్ధరాత్రి వరకు ప్రాక్టీసెస్. పట్టుదలతో శ్రమించి తన శరీరాన్ని యుద్ధ యంత్రంలో మార్చుకున్నాడు. ఒకరోజు కస్ చెప్పిన మాటలు, బాక్సింగ్ అంటే కేవలం పిడికిళ్ల పోరాటం కాదు, దారిలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించే పట్టుదల. కెరీర్ ప్రారంభం. 1985లో ప్రొఫెషనల్ బాక్సింగ్ లో తొలి అడుగులు వేస్తూ ప్రత్యర్థులను ఒకేసారి నాకౌట్ చేస్తూ రింగ్ ను శాసించిన రోజులు. అతని ప్రతిభ అంతా ప్రపంచానికి అద్భుతంలా అనిపించడంతో అతని పేరు చరిత్రలో పదిలంగా నిలిచింది. 1986లో ఆఖరికి ఆ అద్భుతమైన రోజు వచ్చింది. 20 ఏళ్ల వయసులో ట్రేవర్ బెర్బిక్ ను ఓడించి అతని పేరు కింగ్ ఆఫ్ బాక్సింగ్ గా మారింది. ఒక్కో విజయంతో అతని పేరు చరిత్రలో నిలిచిన మైక్ టైసన్ జీవితంలో నలుగురిలా ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్నాడు. తన జీవితంలోని వ్యక్తిగత సమస్యలు, న్యాయ వ్యవస్థతో కూడిన ఒడిదుడుకులు అతన్ని వెనక్కి నెట్టాయి. కానీ ప్రతిసారి రింగ్ లో మళ్లీ విజయం సాధించి ప్రతి పోరాటాన్ని గెలిచి చూపించాడు. జువెనైల్ సెంటర్. చిన్నతనంలోనే
టైసన్ అనేక సమస్యల్లో చిక్కుకున్నాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, పేదరికం, స్నేహితులతో కలిసి చేసిన చిన్న చిన్న దొంగతనాలు. ఈ సమస్యల కారణంగా టైసన్ జువెనైల్ సెంటర్కి వెళ్ళాడు. అక్కడే అతని జీవితంలో తొలి మార్పు జరిగింది. జువెనైల్ సెంటర్లో ఉన్నప్పుడు టైసన్ ప్రతిభను గుర్తించిన బాక్సింగ్ కోచ్ కస్టీ అమాటో అతని జీవితాన్ని మార్చాడు. ఈ బాలుడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అవుతాడు అని కస్ అంచనా వేశారు. కస్ టైసన్ను బాక్సింగ్లో శిక్షణ ఇచ్చి జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల ఎలా ఉండాలో నేర్పారు. టైసన్ తన శక్తి, వేగం, పంచుల శక్తిని పెంచుకుంటూ రింగ్లో తన ప్రభావాన్ని చూపించాడు. టైసన్ కెరీర్లో విజయాలతో పాటు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. న్యాయ సమస్యలు, ఖైదు జీవితం, వ్యక్తిగత సమస్యలు టైసన్ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపించాయి. కానీ ప్రతిసారి తన లక్ష్యం నుండి దూరం కాకుండా మళ్ళీ రింగ్లోకి వచ్చి విజయం సాధించాడు. ప్రత్యేకత మరియు ప్రభావం. టైసన్ తన కెరీర్లో 58 పోరాటాలు చేసి అందులో 50 విజయాలు సాధించాడు. అందులో 44 నాకౌట్ విజయాలు ఉన్నాయి. తన అనుభవాలను పంచుకుంటూ తన కథతో ప్రపంచానికి ప్రేరణ ఇచ్చాడు. టైసన్ తన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఓ పోరాటంగా తీసుకొని గెలిచాడు. పేదరికం నుండి బాక్సింగ్ ఛాంపియన్ వరకు ఎదగడం, ప్రపంచానికి అసాధారణ ప్రతిభకు ఉదాహరణగా నిలవడం అనేది అతని ప్రత్యేకత. అతని కథ ప్రతి ఒక్కరికి ఒక సందేశం. మైక్ టైసన్ అనే పేరు అందరికీ బాక్సింగ్ లెజెండ్ అని తెలుసు, కానీ ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం మనందరికీ ప్రేరణ. పేదరికంలో పుట్టి ఎదురు దెబ్బలను ఎదుర్కొంటూ ప్రపంచ చరిత్రలో తన పేరు చిరస్మరణీయంగా నిలిపిన ఆయన కథ ప్రతి మనిషికి ఒక స్ఫూర్తిదాయకం. ఈ కథనం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.